ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి. మా వ్లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారాగా వచ్చేస్తుంటే సో మీరు కూడా త్వరగా చూసేసి ఎలా ఉంది అన్నది అయితే ఒక కామెంట్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫ్రైడే మార్నింగ్ అయితే వీడియో స్టార్ట్ చేశాను అండ్ టైం కూడా మీరే చూసేశారు అనుకుంటా. ఈవెన్ కనుమ రోజు వీడియో తీస్తున్నాను కదా, ఇంత లేట్గా లేచాను ఏంటి అని బయట వచ్చి తీస్తూ ఉంటే వీడియో అస్సలు ఒక్క డోర్ ఓపెన్ చేసినట్టు కనపడలేదు. ఎంతకైనా పల్లెటూరులో జరుపుకున్న ఆ సంక్రాంతి వైబ్సే వేరేనండి. సిటీలో ఓన్లీ లాక్స్ చేసుకోవడం, లోపల చేసుకొని తిని టీవీ చూసామా పడుకున్నామా తెల్లారిందా ఇలా ఉంటుంది. నేనైతే ఆల్మోస్ట్ వర్క్ ఫినిష్ చేశాను. బయట కూడా ఫ్లవర్స్ చాలా అందంగా అనిపిస్తుంటే వీడియో తీసుకున్నాను అనమాట. ఇవి స్వామివారికి పెట్టేయట్లేదు, ఇల్లు క్లీన్ చేసిన రంగోలి ఏమీ వేయక్కర్లేదు బికాస్ ఆఫ్ ముట్టు కాబట్టి. ఊరికి వెళ్ళాలా ఫ్రెండ్స్? ఏం పని ఉంది ఫ్రెండ్స్? ఇక్కడే చెప్తే ఏం బాగుంటుంది ఫ్రెండ్స్, మాతో పాటు మీరు కూడా వస్తే చూస్తారు కదా. సరే సరే, నువ్వు రెడీ అయిపోతే మేము మీతో పాటు వస్తూ ఉంటాం. ఇట్ట 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 కదా. లేచిందా? సరే. అదే బావగారు చనిపోయారు కదా, ఇంకా 3 months అవ్వలేదు కాబట్టి అది ముట్టు అనమాట. సో దట్ నేను ఇంకా పూజ చేయట్లేదు. ఇంట్లో కడుపుమాన్ దగ్గర నీళ్ళు వేసి క్లీన్ చేసుకున్నా కూడా రంగోలి పెట్టట్లేదు అండ్ కడుపుమాన్కి పసుపు కుంకుమ కూడా రాయట్లేదు అనమాట. సో ఐ థింక్ ఈ మంత్ 21st తర్వాత అయిపోద్ది, 3 monthsలోకి పడుతుంది. సో దట్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటా. సో చూద్దాం ఎప్పుడెప్పుడా వీడియోస్, పూజ లాగు. దేవుడికి వెళ్ళి 3 months అవుతుంది. మేము దేవుడికి కాయ కొట్టి పూజ చేసి ఇంట్లో దీపాలు వెలిగించి అనమాట. బట్ ఇక్కడ మీరు ఎక్కడ ఊరికి వెళ్తున్నారు కదా అన్న డౌట్ రావచ్చు. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాతో పాటు రండి అని మిల్కీ చెప్పింది కదా. సో మిల్కీ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయి స్నానం చేసి రెడీ అవుతుంది. కానీ క్యూటీ అయితే జస్ట్ అలా లేచేసి బయటకు వస్తూ ఉంది స్నానానికి వెళ్తానని చెప్పి. ఈవెన్ నేను కూడా ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంక ఈ గ్యాప్లో లాగ్స్ చేస్తూ ఉంటే టైం కుదరదని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టి మేము రెడీ అయితే అయిపోయి ఆన్ ద వే వెళ్తున్నాం అనమాట. ఈవెన్ ఇక్కడ అక్క తెలుసు కదా, మాకు చాలా క్లోజ్గా ఇంటికి దగ్గరలో ఉన్న అక్క. ఇంకా మార్నింగ్ 9:20 అలా ట్రైన్ ఉంది బెంగళూరు టు అనంతపూర్. సో ఆ ట్రైన్కి అయితే పిక్ చేసుకున్నాం. సో ఈ ట్రైన్ ఎక్కడ దాకా అన్నది మనం ట్రైన్లోనే డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ చలికి వణుకుతూ ఉంది వెళ్తూ ఉంటే, కానీ నో ఆప్షన్. ఈవెన్ హాలిడేస్ ఉన్నా కూడా ఈ బెంగళూరులో ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. ఇంకా మా కోసం అక్క అయితే స్టేషన్ దగ్గరకు వచ్చి వదిలేసి మళ్ళీ వెళ్తూ ఉంది. మేము ఇంకా పైన 1st floorలో ఉంది కదా, ఇక్కడ ఏంటి టికెట్స్ అన్ని కొనాలి. అంటే ప్యాసింజర్ ట్రైన్లో వెళ్తున్నాం, బుకింగ్ ఆప్షన్ ఏం లేదు. ఉందేమో తెలియదు నేను. సో నాకు ప్యాసింజర్ ట్రావెల్ బెస్ట్ అన్నట్టు నేను ఇక్కడ తీసుకున్నాను. టికెట్ అయితే తీసేసుకున్నా. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 5, నేనున్నది 0లో, లైక్ 1లో. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కదా అని లగెత్తండ్రో బాబోయ్ అని లగెత్తు ఉన్నాం అనమాట. పరిగెత్తి వెళ్తూ ఉన్నాం. సో ఈ ట్రైన్స్ సౌండ్స్కి మిల్కి బాగా హడల్ అవుతుంది. చాలా భయపడుతుంది. మాటికి ఉలిక్కుని పడుతూనే ఉంది. సో దట్ దాన్ని అలా వీడియో తీసుకుంటూ ఉన్నాము. వీడియోస్ క్లారిటీ బాగుందా ఏంటి అన్నది అయితే నాకు ఒక కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ మీకైతే ట్రైన్ ట్రావెల్ ఇష్టమా లేక ఏంటంటారు బస్సు ట్రావెల్ ఇష్టమా అన్నదైతే కామెంట్ చేయండి. నాకు హార్ట్లీ చెప్పాలంటే నేను ఒకప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు చదువుకునేటప్పుడు నేను ఓన్లీ ట్రైన్లోనే ట్రావెల్ చేసేదాన్ని. చాలా బాగుంటుంది ట్రైన్ ట్రావెల్, స్పెషల్గా ప్యాసింజర్ ట్రైనే బెస్ట్ అని నా ఫీల్. కూల్
అనేసింది. ఆకలిస్తుంది, మిల్కీకి బువ్వ కావాలి, టిఫిన్ కావాలి, బొమ్మ ముద్దు పెట్టి. ఫైనల్ గా మేము రావాల్సిన స్టేషన్ కి అయితే వచ్చి దిగేసాం అనమాట. ఇక్కడ దిగేపాటికి ఆల్మోస్ట్ 12 o'clock అలా పట్టింది. మేము ఏ స్టేషన్ లో దిగామన్నది మీరే కామెంట్ చేయాలి. ఎవరన్నా అదే రోజు మాతో పాటు ఇదే ట్రైన్ లో వచ్చి ఈ స్టేషన్ లో దిగిన వాళ్ళు మన వీడియోస్ అయితే చూస్తుంటే ప్లీజ్ మీ పేరు మెన్షన్ చేయండి. ఆటో ఎక్కేసాం చాలా రోజుల తర్వాత. గ్యాప్ మొఖం అంటే చిక్కిరి చిక్కిరి అయిపోయింది. ఇంకలా చాలా రోజుల తర్వాత ఇలా ప్యాసింజర్ ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చొని అలా అంతా వ్యూస్ చూసుకొని రావడం అయితే కొన్ని సంవత్సరాల కిందట మాట అని చెప్పాలి. ఇంకలా వచ్చేసి ఆటోలో బస్ స్టాండ్లో దిగేసాము. మళ్ళీ బస్ స్టాండ్ లోపల వచ్చి కూర్చొనే ముందు నిజం చెప్పాలంటే పొద్దున్న నుంచి టిఫిన్ ఏం చేయలేదు. బయట వెళ్ళేటప్పుడు ఇంకా స్టేషన్ దగ్గర ఉంటుంది ఏదో ఒక ఇడ్లీ, ఒక పార్సల్ తీసుకుంటే ముగ్గురు తింటాం, అలా ఉంటది మా పరిస్థితి. అనుకుంటే అక్కడైతే ఏం దొరకలేదు. ట్రైన్లో ఆ స్మెల్కి మాకు తినాలనిపించట్లేదు. అఫ్ కోర్స్ మేము ఉన్న ప్లేస్లో ఏం స్మెల్ లేదు, అయినా కూడా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి తినాలనిపించలేదు. సో దట్ ఏం తినలేకపోయాం. ఇంకా బస్ స్టాండ్ లో దిగిన వెంటనే తిందామని వెళ్తే అక్కడ పెనగొండ బస్ స్టాండ్ సర్కిల్లో అయితే వెజ్ హోటల్ ఒక్కట్లేదు, ఒక టిఫిన్ లేదు, స్నాక్స్ లేదు అన్నట్టు. సో అక్కడికి వెళ్తే ఇంకా అతను ఏదో పరోటాను ఏదో ఇచ్చి కొంచెం పప్పు షేర్వా ఇచ్చాడు. దాంతో పాటు తినేసి మళ్ళీ పల్లె వెలుగు బస్ ఎక్కి హైవేలో వచ్చేసాం. సో ఇంకా వచ్చి రాగానే బస్ స్టాప్ లో దిగిన వెంటనే మా అన్నకు కాల్ చేస్తే మా తమ్ముడిని పంపించారు. సో మా తమ్ముడు లైక్ ఫెస్టివల్ కోసం ముందు రోజే వచ్చేసాడు అనమాట. సో దట్ వాడితో పాటు మేము కూడా అలా ట్రైన్ ఎక్కి బస్ ఎక్కి ఆటో ఎక్కి ఇలా బైక్ లో వెళ్తున్నాం. ఫైనలీ ఇంటికి రీచ్ అయిపోయాం. ముద్దు పెట్టానమ్మా, ముద్దు పెట్టానమ్మా. హాయ్ చెప్పు చెప్పు. నన్ను ఫేమస్ చేద్దాడా ఇట్రా ఇటుకు రాక్క దగ్గర హాయ్ చెప్పు. అంటే నేను హాయ్ 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 హాయ్. Do subscribe to Atta channel. చెప్పు చెప్పు నాన్న చెప్పు. ఇది
కూడా భాస్కర్ డూ సబ్స్క్రైబ్ టు అత్త ఛానల్. అంతే రుబ్బు పడేయడమే. ఫోన్ కొత్తది కాబట్టి దాంట్లో స్టోరేజ్ వేరే లేదు. పోలీసారా